మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అంచేత ఆ శంఖధ్వనులు రకరకాలుగా ఉంటాయి. అది దారుకుడికి ఆయనకు తెలుసు, ఆయన ఎలా దారుకుడిని రమ్మంటే ఎలా ఊతాడో తెలుసు, చెప్పి ఉంటాడు కూడా. అది పెద్ద విషయం కాదు. అందుకని ఆ రకమైనది వినపడితేనే వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ 14వ రోజున ఈ ఒక్కసారి కాదు, చాలా ఇంకా ముందు కూడా చూస్తాం. అది ఇంకా శంఖం వదకుండా దగ్గర పెట్టి కూర్చోరు ఇంకా. అందుకని అలాంటి పాంచజన్యాన్ని వదగానే మొత్తం కౌరవ సైన్యం కకావికలైపోయింది ఒక్కసారిగా. ఇప్పుడు సరిగ్గా సమయం 4:30 గంటలయ్యిందండి మన భాషలో చెప్పాలంటే. ఇంకొక గంట కూడా లేదు, 45 నిమిషాల సమయం ఉంది సుమారుగా. 4:30 దాటిపోయింది. అర్జునుడికి ఆందోళనే ఉందో, ఆనందమే ఉందో, ఆవేశమే ఉందో, ఏముందో తెలియదు. ఒక వెర్రి ఆవేశంతో యుద్ధం చేస్తున్నాడు. పరమాత్మక మాత్రం ఆయన ప్రణాళిక ఆయనకు ఉంది. శుభ్రంగా లాభాలాభాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలతో నిమిత్తం లేకుండా స్థిరచిత్తంతో స్థితప్రజ్ఞుడై రథం దోలుతున్నాడు. ఇక 45 నిమిషాల్లో జయించాలి, సైంధవుణ్ణి వధించాలి. ఈ దశలో వారు సరిగ్గా సైంధవుణ్ణి కాపలా కాస్తున్నటువంటి 8 మంది దిక్పాలకుల లాంటి రాజుల దగ్గరికి వెళ్ళారు. ఆ ఆనందంలోనే శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని మోగించాడు. లక్ష్యం దగ్గరికి చేరామనిగానే ఆనందం పెరుగుతుంది కదా. వృషసేనుడు కర్ణుని కుమారుడు, కర్ణుడు వృషసేనుడు, శైలుడు శైల్యుడు, కృపుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవసుడు, సైంధవుడు. ఈ సైంధవుణ్ణి కాపాడడానికి ఇంతమంది ఉన్నారు. అక్కడ కృతవర్మ యుద్ధం ముగించుకుని కాస్త రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తోడుగా దుశ్శాసనుడు వస్తున్నాడు, మళ్ళీ వెనక్కి పరిగెట్టినవాడు. అంటే దిక్పాలకుల్లాంటి 8 మంది, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శైల్యుడు, శైలుడు, వృషసేనుడు, భూరిశ్రవసుడు, ఇలాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్న సైన్యంలోకి దూసుకుంటూ వెళ్ళాడు అర్జునుడు. పరస్పరం బాణప్రహారం జరిగింది. చూస్తున్నాడు అర్జునుడు. మధ్యలోంచి సైంధవుడు కూడా వేసేస్తున్నాడు బాణాలు. సరిపోయిందిలే అనుకున్నాడు ఆయన. మనకు కావలసింది ఎదిగా ఇప్పుడు భూరిశ్రవసుని చంపడం, కర్ణుడిని చంపడం, కర్ణుడు కుమారుణ్ణి చంపడం, వృషసేనుని, ఇవన్నీ పెద్ద విషయాలు కావు. ఆయన కావలసినవి కావు ఇవన్నీ. ఇప్పుడు ముందు ఏమిటంటే ఈ 45 నిమిషాల్లో ముందు వాడిని చంపాలి. అందుకని వాడు ఎక్కడున్నాడా అని చూస్తున్నాడు ఇంకా. అంతే కృష్ణుడు కూడా అలాగే చేస్తున్నాడు. అతను అడ్డంగా 10 బాణాలు ఎవరో పడుతున్నా సరే లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడు ముందుకి. ఎలాగోలా వాడిని వేసేయాలి. అయితే ఒక్క నిమిషం తేడా వచ్చింది అంటే సూర్యుడు పశ్చిమాబ్దిలోకి కృంగాడు, మునిగాడు అంటే కొంప మునిగినట్టే. ఇవాడు సూర్యుడు మునగడం కాదు, చంద్రవంశం మునిగినట్టే. ఇందాక ఎక్కడో అప్పుడు ఏమవుతుంది, చెప్తే విన్నారా, గుర్రాలకు నీళ్ళు అన్నారు, అక్కడ పెట్టు కూర్చున్నారు, 1 గంట అయింది, అవన్నీ వస్తాయి ఇంకా. ఇప్పుడు అంత అవసరమా, నువ్వే కదయ్యా బాబు అన్నావు, ఇంకవన్నీ వస్తాయి ఇంకా. వ్యవహారం అంతా సుఖాంతం అయిపోతే అన్నీ బాగానే ఉంటాయి. కానీ తేడా వచ్చేసరికి మొదటి నుంచి అన్ని తేడా వస్తాయి. ఇంకెప్పుడు ఎవరు బయలుదేరమన్నారో, ముహూర్తం ఎవరు పెట్టారో, బస్సు ఎక్కుతుంటే ఎవరు ఆలస్యం చేశారో, ఇవన్నీ ఎవరు తుమ్మారో, ఇలా వచ్చి ఎప్పుడు కార్యం విఘ్నమైపోయి చెడిపోయి ఒకరినొకరు తిట్టుకోకూడదు. అందుకే ఎప్పుడు తలపెట్టిన పని పాడవకూడదు, అది విరుద్ధ ఫలితాన్ని ఇవ్వకూడదు. ఈ 2 బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. నేకాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే అని భగవద్గీతలో చెబుతాడు. స్వల్పమప్యస్య ధర్మశత్రాయతే మహతో భయాత్. ధర్మ సంరక్షణ ఏమాత్రం చేసినా కూడా కలిసి వస్తుందయ్యా, అది దెబ్బతింటుంది అనుకోవద్దు. ఎందుకంటే ఇదేమి ఖచ్చితంగా రక్షింపబడుతుందన్న నమ్మకం కాదు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే. అలాగే చెయ్యాలి. ఎందుకంటే ఆ ధర్మం అలా రక్షింపబడడానికి చాలా పరిస్థితులు కలిసి రావాలి. కానీ కలిసి వచ్చే వరకు నేను చేయను అంటే ఎవరూ చేయకపోతే ఎలా కలిసి వస్తుంది? ఇప్పుడు ఏదో ఉద్యోగాలు చేరినప్పుడు చూడండి, అనుభవం ఉండాలయా అంటారండి. ఎవడు ఇవ్వకపోతే అనుభవం ఎలా వస్తుంది? ఉద్యోగ అనుభవం దేనికి ఉండాలి? మేనేజర్ పోస్టుకు ఉండాలి, గుమాస్తా పోస్టుకు అనుభవం ఏమిటండి? అలాగే పాఠశాలల్లో చూడండి విచిత్రంగాను, 1వ తరగతి వాడుకో 2వ తరగతి వాడుకో కాస్త మార్కులు తక్కువ వచ్చాయని ఎవరిని అడిగితే తల్లిదండ్రులు, మీ వాడు డల్ అండి. 1వ తరగతిలో డల్ అయితే మరి ఎప్పుడు ఫుల్? పూర్వజన్మలోనా? తప్పించుకునే మార్గాలు ఇవన్నీ. అప్పటి నుంచి కూడా మనుషులను బాగు చేయలేమో, పోనీ 10 ఏళ్ళు ఎక్కడో చదివాడు, ఇంటర్మీడియట్లో మా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు కష్టంగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మరి 1వ తరగతిలోనే పనికిరాడంటే ఆయనన్నీ బాగా గ్రహించగలిగిన తెలివితేటలు ఆయనకుంటే మనం ఎందుకు ఇక్కడ? అలా ఉంటుంది పరిస్థితి.
అందుకని ఇక్కడ 8 మందిని ఎదురుస్తూ మరుగున పడిన సైంధవుడిని చూస్తుంటే ఆయనకి ముందు ఆ సైంధవుడిని కొట్టాలి. అందుకని దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ మరుగు నుంచి సైంధవుడు బాణాలు ఇస్తున్నాడు. అప్పుడు ఈయన వేసిన బాణాలు అన్నీ కాదండి, ఈయన అర్జునుడు ప్రత్యేకంగా సైంధవుడికే తగిలేలా వేస్తున్నాడు. వాడి మోకాళ్ళ మధ్య నుంచి, వీడి పై నుంచి, వీడి కింద నుంచి, వీడి పక్క నుంచి, మొత్తం వాడు మరుగును తప్పించుకుంటాడు, అయినా కానీ కొడుతూనే ఉన్నాడు. ఈ స్థితిలో అర్జునుడు తట్టుకోలేక కోపాటోపమోగ్రమూర్తి ఎగుచున్ కోదండ టంకారలీలా పూర్ణంబొగ భూన భోంతరము అతండయోధులన్ బాణజాలాపాతంబున దూలనేసి చెటుల వ్యాపార ఘోరానిలాక్షేప క్షోభిత వారి వాహచయ భంగించూపెనే పారగన్. ఏం పద్యం రాస్తారండి చిక్కనగా. శార్దూలం, పకారప్రాస, కోపాటోపం, ఆ ఎత్తుకోట కోపాటోపము మీర కోదండ టంకారలీలా పూర్ణంబుగా కోపం అతిశయించగా భయంకరమైన కోపంతో తన చేతిలో ఉండేటువంటి కోదండ ధనుష్టంకారం ఠం 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 మను భీషణధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి అని భాస్కర రామాయణంలో చెప్పినట్టుగా ఒక్కసారి ఆ గాంధీవాన్ని ధనుష్టంకారం చేశాడు. ఆ దెబ్బకే మిగిలిన వాళ్ళు పడి చావాలంతే. ఇంకా కోపాటోపమోగ్రమూర్తి యగుచున్ కోదండ టంకారలీలా పూర్ణంబొగ భూన భోంతరములు. ఆ కోదండం చేసినటువంటి ధనుష్టంకారంతో భూమి ఆకాశం రెండు ఏకమైపోయేట. ధ్వని అంతా గాంధీవ ధ్వని. గాంధీవజ్యారవంబు పెలుచన్ మిగులన్ గ్రమ్మగన్ అని సంజయ రాయబారంలో శ్రద్ధరావృత్తంలో చెబుతారే. గాంధీవజ్యారవం బుత్కటమై పెలుచన్ గ్రమ్మగన్ భీము బాగా దండం వేపార శుంభద్గత జడీచు రౌద్రంబుగాదోచినన్ వేదండ ద్వంద్వంబు మాట్కిన్ కవలు మాద్యత్ గతిందాకినన్ చాకుండన్ పోకుండన్ వశమే కౌరవ్యులకు వశమే విట్టుల్కి మూర్ఛిల్లకుండన్. ఆ మాటలన్నీ నిజమవుతున్నాయి ఇక్కడ కౌరవ సైన్యానికి. ఏ ఒక్క మాట రాయబారంలో చెప్పారో, ఏ మాటలు సంజయ రాయబారంలో చెప్పారో అన్నీ నిజమవుతున్నాయి. అలాగా ఒక్కసారిగా లీలాపూర్ణంబుగ భూనభొంతరము అతండై యోధులన్ బాణజాలాపాతంబునదూలనేసి ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరైపోయేలాగా ఊపిరాడనేకుండా వరుసపెట్టి వాడిని 10 వీడి 20 వీడి 30 వీడి 40 వరుసపెట్టి ఆ 8 మంది దిక్పాలకుల్ని దిక్కుకు ఒకటి కింద తరిమి వారేయడం. దాన్ని ఆ ఆవేశం అలాగే ఉంది. ఎందుకంటే 45 నిమిషాలు లక్ష్యం, 45 నిమిషాలు స్టాప్ వాచ్ పెట్టారు అక్కడ ఒలింపిక్ గేమ్స్లో. దాటాలే, ఇక్కడ పెట్టుకుంటే కుదరదు, పంతాలు పట్టింపులు వేసాయి. అప్పుడు ఆయన యొక్క బాణవేగం ఎలా ఉంది అంటే చటుల వ్యాపార ఘోరాని లక్షేప క్షోభిత వారి వాకచయ భంగించూపెనే పారగన్. భయంకరంగా వీచేటువంటి తుఫాను గాలికి చెల్లా చెదరై కదిలిపోతున్న మేఘాలలాగా కదిలిపోయారట కౌరవ సైన్యం అంతా కూడా. ఘోర అనిల క్షేప క్షోభిత. క్షేపం అంటే తోసేడు. భయంకరమైనటువంటి తుఫాను గాలి జంఝామారుతం వీస్తూ ఉంటే మేఘాలలా చెల్లా చెదరవుతాయి. అలాగ నల్లగా వెర్రిమొహాలు వేసుకున్న కౌరవ సైన్యాధిపతులందరూ చెల్లా చెదరైపోయారట దెబ్బకి. ఈ స్థితిలోనండి చివరిగా కొసమెరపోడు చెప్పుకుందాం. అర్జునుడు వేసిన బాణాలు సైంధవుడి మీద వేసినవి గురి తప్పినవి 100 ఉన్నాయి. మానవ ప్రయత్నం ఎలా ఉంటుంది? 100 బాణాలు గురి తప్పాయి. అర్జునుడు అన్నంత మాత్రాన తిరుగులేనివాడు, ప్రతి బాణం పనిచేసింది అనుకోకుండా అలా ఎప్పుడూ ఉండదు. 100 బాణాలు గురి తప్పాయి భారతంలో ఉంది. ఎందుకంటే పరిస్థితి అటువంటిది. ఇక ఇది ఇంకోటి, అటువైపు వాడు కూడా తట్టుకోలేక భూరిశ్రవసుడు అర్జునుడిని ఎదుర్కొని తట్టుకోలేక ఏం చేయలేక సరదాకో మాట చెప్తా. ఏం చేయలేక పరమాత్మ చేతిలో కంచికర మీద వేసేట బాణం. వీడు దుంప దగ్గర ఉరిమురిమి మంగళం మీద పడిందని చర్నాకోర దాని మీద వేసేట. కృష్ణుడు ఒకసారి నవ్వుకుని వేరే నీకు మా కర్ర దొరికింది అనవసరంగా, మా సత్యభామ ఇచ్చిందిరా ఇది అలాగే బాణాసింగ్ కూడా తీసుకున్నాడు ఆయన కంచికర్ర చర్నాకోర. మరి ఏం చేస్తారు? ఇంక కోపం వస్తే అలాగే ఉంటుంది. అంత విచిత్రంగా యుద్ధం నిజంగానే లీలాపూర్ణంగా జరుగుతుంది. ఒక లీలలాగా, శ్రీకృష్ణ లీలలాగా. ఆ శ్రీకృష్ణ లీలలా జరుగుతున్న యుద్ధంలో సరిగ్గా లక్ష్యాన్ని 45 నిమిషాలు దాటకుండా ఎలా చేరుకోగలిగారో అక్కడ ఆపద్బాంధవుడు జగదేక వీరుడు జగన్నాటక సూత్రధారి ఏ రకంగా సాయపడ్డాడో మనం తర్వాతి భాగాల్లో చూద్దాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.